పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన సందేశం. మీ జీవితాల్ని కదిలించే సందేశం, మీ జీవితాల్ని మార్చే సందేశం. ఇది జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పెట్టబెట్టుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘంలోకి అనేక మంది, అనేక వందల వేల లక్షల కోట్ల మంది, ఏది సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా రకరకాల మతాల నుంచి, రకరకాల విధానాల నుంచి, పద్ధతుల నుంచి వచ్చి పూర్తిగా సార్వత్రిక సంఘంలో కలిసిపోయారు. ఇంకా మాకు యేసయ్య కావాలి, యేసయ్య ఉంటే చాలు, మాకు యేసయ్య ప్రాణం అన్నట్లు వచ్చేశారు. వచ్చిన ప్రజలు, వచ్చిన బాప్తిసం పొందిన తర్వాత దేవుని పిల్లలుగా మార్చబడిన క్రైస్తవులు ఈరోజు ఎందుకు అభివృద్ధి, ఆశీర్వాదం చూడట్లేదు? ఎందుకు అద్దం పద్దం లేని జీవితాలతో ఉంటున్నారు? ఎందుకు ఆనందించలేకపోతున్నారు? ఎందుకు అన్న ప్రశ్నకి ఈరోజు వాళ్ళ రెండవ సమాధానం. యోహాను సువార్త 4వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను కంటే యేసయ్య ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలే దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసయ్య బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసయ్య ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసయ్య నాకు దాహమునికెమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసయ్య, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగారు. అందుకు యేసయ్య, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మళ్ళా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసయ్య, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసయ్య ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసయ్య ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును అని చెప్పగా యేసయ్య, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పింది. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి
ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కాని నీకేమి కావాలను అని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని అయినను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇలా మనం చూసినట్లయితే 44వ వచనం దాకా ఉంటుంది. ఇది మీ అందరికి సుపరిచితమైన, బాగా రుబ్బురోల్లో పిండేసి కొట్టేసినట్టు ఈ సబ్జెక్ట్ సమరయ స్త్రీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 90% మంది ప్రపంచం అంతా తెలుసు సమరయ స్త్రీ గురించి. తెలియని చాలా ఉన్నాయి మీకు. భూమి మీదకి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? మనల్ని రక్షించడానికి వచ్చారు, మనల్ని విడిపించడానికి వచ్చారు, నిత్య నరకం నుండి తప్పించడానికి. పాపం చేసిన ప్రతి ఒక్కరూ మరణానికి పాత్రులు, మరణించిన ప్రతి ఒక్కరూ నరకానికి పాత్రులు. కాబట్టి మనం నశించిపోతున్నాం. కాబట్టి నశించిపోయే దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. మనందరికీ తెలుసు. ఆయన మన కోసం, మన పాపం నిమిత్తం మరణించడానికి వచ్చారు. అయితే కండిషన్ పెట్టారు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి. ప్రపంచం సాతాను బోధ వల్ల, అబద్ధ బోధకుల వల్ల, అబద్ధ సేవకుల వల్ల, కారణం ఏదైనప్పటికీ సత్యంలోంచి పక్కకి వెళ్ళిపోయింది. ప్రపంచ క్రైస్తవ్యం ఎంత పక్కకి వెళ్ళిపోయింది అంటే దూరంగా, కనిపించనంత దూరంగా వెళ్ళిపోయింది. దగ్గర కూడా కాదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంత దూరం అయిపోయింది ప్రపంచ క్రైస్తవ్యానికి సత్యం అంటే, సత్యం చెప్పినా కూడా ఎగతాళి చేసి ఆలావరి చేసే అంతగా హృదయాల్లో చెడు, హృదయాల్లో వ్యతిరేకత, చెడు, అసత్యం నాటబడిపోయింది. నిజంగా ఎవడో ఒకరికి దేవుని ప్రేరేపణ ద్వారా, దేవుని సహాయం చేత, దేవుని కృప చేత సత్యాన్ని ఎవరన్నా తీసుకెళ్లి చెప్తే అని ఎటకారం చేసే రోజులు వచ్చేసినాయి ప్రపంచ క్రైస్తవ్యాన్ని. ఇది ఎంత దుఃఖకరం, ఎంత బాధాకరం, ఎంత విచారకరం. సత్యం ప్లేస్లో అసత్యం తిష్ట వేసి కూర్చుంది హృదయాలలో, క్రైస్తవుల హృదయాలలో, దేవుని పిల్లల హృదయాలలో, బాప్తిసం పొందిన వాళ్ళ హృదయాలలో. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ సీనియర్స్లో సత్యం ప్లేస్లో అసత్యం తిష్ట వేసుకొని గట్టిగా కొట్టబడి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చాలా కష్టమవుతుంది సత్యాన్ని చెప్పడానికి. అసత్యం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, సత్యం స్లోగా వెళ్తూ ఉంటుంది. అరే స్పష్టంగా చెప్పారు, మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందండిరా బాబు, అప్పుడే బాప్తిసం పొందండి. బాప్తిసానికి ముందే మారు మనస్సు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. ఫస్ట్ మారు మనస్సు పొందాలి, దేవుడి వైపు తిరగాలి, 2 చేసినవన్నీ పితరుల పాపాలతో ఒప్పుకోవాలి, 3వది బాప్తిసం పొందాలి. అప్పుడు వాడు నూతన సృష్టిగా మార్చబడి జీవం గల దేవుని సైన్యంలో ఒకటిగా జాయిన్ అయ్యి ఇంకా అద్భుతంగా ఉంటుంది. 2వ లైఫ్ అన్నమాట. ఏది క్రీస్తు పూర్వం క్రీస్తు సెకండ్ లాగా బాప్తిసం పొందకముందు, పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందకముందు లైఫ్ ఒక రకంగా ఉంటుంది భూమి మీద. 2వ లైఫ్ అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. కానీ ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారు 2వ జీవితాన్ని? బాప్తిసం పొందకముందు, దేవుళ్ళలోకి రాకముందు ఎలా ఉందో లైఫ్, అదే లైఫ్. అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, ఏమీ లేవు. ఎలా ఉంది జీవితం? ఏదోరా దేవుడు, ఏదో వెళ్ళిపోతుంది అంతే. నిట్టూర్పులు లేతే స్పృహలో లేకపోతే ఇలా మాట్లాడుతున్నాం ఏంట్రా బాబు అంటే ఏముంటుంది, అంత మామూలుగా వెళ్ళిపోతుంది అంతే లైఫ్, క్రైస్తవ జీవితం. ఒక ఉద్యమం కానీ, ఒక ఆనందం కానీ, ఒక ఉత్సాహం కానీ, ఒక గొప్పతనం కానీ, గొప్పగా కానీ ఏమీ లేదండి. దానికి కారణం ఏంటంటే పాపక్షమాపణ లేకపోవటం. ఒక వ్యక్తి మారు మనస్సు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా బాప్తిసం తీసుకోవటం, ఒక వ్యక్తి దేవుడి ఆజ్ఞని ధిక్కరించి మారు మనస్సు, పాపక్షమాపణ పొందకుండా క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళిపోవటం వల్ల ఇదంతా జరిగింది. నామకార్థ క్రైస్తవ్యం వల్ల ఏమీ జరగదు. నామకార్థ క్రైస్తవులకి ఏ ఉపయోగాలు ఉండవు, ఏ లాభాలు ఉండవు, ఏ ప్రయోజనాలు ఉండవు అని ఖచ్చితంగా చెప్పగలను దేవుని సేవకుడిగా. కాబట్టి దయచేసి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఇప్పుడు దాకా చదువుకున్నాం మనం. 4వ అధ్యాయం 16, 17, 18, 19. యేసయ్య నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను.
17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా, ఉన్నాడని చెప్పచ్చు. అబద్ధమే. ఉఫ్ అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధం ఆడొచ్చు. మనం ఆడతాం కదా. పెనిమిటి ఉన్నాడని చెప్పొచ్చు. ఎవరో తెలియని వ్యక్తికి ఎందుకు కుటుంబ పరిస్థితులు అయితే వ్యక్తిగత జీవితాన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? మా రహస్య పాపాలు ఎవరికి చెప్పం మేము. ఆయన అక్కడ దేవుడుగా, మహిమగల దేవుడుగా లేరు. ఒక మగ వ్యక్తిగా, ఒక మనిషిగా కనబడుతున్నారు ఎదురుగుండా సమరయ స్త్రీకి. జాగ్రత్తగా ధ్యానించాలి, లోతుగా ఆలోచించాలి మనందరం. ఆయన అడిగినప్పుడు ఎవరో తెలియని వ్యక్తి, ఫస్ట్ టైం, ఆవిడికి ఇంకా తెలియదు ఆయన దేవుడని. మామూలుగా ఒక మగ వ్యక్తి అనుకున్నది. కానీ నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా, యేసయ్య ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివే అని యేసయ్య అన్నారు. ఏది? మనం అక్కడ సీన్ ఊహించుకోవాలి. మగ వ్యక్తిగా, ఒక మనిషిగా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించున్నాను, మీరు చెప్పిందే కరెక్ట్, ఇంకంతే, నేను వేస్ట్ ఫెలో, నేను వ్యభిచారిని ఒప్పుకుంటున్నాను, ఇంకేం చేస్తాం, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, మీ దగ్గర దాయను. చూడండి, వంకటానికి ఎన్నైనా ఛాన్సులు ఉన్నాయి, తప్పించుకుంటానికి ఎన్నైనా ఛాన్సులు ఉన్నాయి, ఎదిరించడానికి ఎన్నైనా ఛాన్సులు ఉన్నాయి. ఆవిడకి నువ్వెవరవయ్యా, నా ఇష్టం, నా జీవితం, నాకు పెనిమిట్లు ఉంటారో 5 ఉంటారు, 50 మంది ఉంటారు, నా ఇష్టం, నువ్వెవడవయ్యా నన్ను అడగడానికి అనొచ్చు. అదంతా అబద్ధం, నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానని చెప్పచ్చు. లేదంటే ఇంకేదో చెప్పచ్చు. మనుషులకి ఒప్పుకుంటానికి ఇష్టం ఉండదు, అసలే ఒప్పుకోరు. కొంతమంది సగం ఒప్పుకుంటారు, కొంతమంది వేరే వాళ్ళ మీద పెట్టి ఒప్పుకుంటారు, కొంతమంది ఇంకేదో చేస్తారు, కొంతమంది వాళ్ళు నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను లంచం తీసుకున్నానంటారు, ఇంకేదేదో చెప్తారు. ఇక్కడ సమరయ స్త్రీ నా పరిస్థితి అలాంటిదని గాని, నన్ను వేరేవాడు ఇబ్బంది పెట్టాడు లేకపోతే అలవాటు చేశాడు ఏం చెప్పట్లా. మీరు చెప్పింది కరెక్ట్, నాకు పెనిమిట్లు లేరు, ప్రజెంట్ ఉన్నవాడు, నేను వ్యభిచారం చేస్తున్నాను, ఒప్పేసుకుంది. సాకులు పెట్టకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, ఎవరి మీద పెట్టకుండా, సొనక్కుండా, ఎదిరించకుండా, తిరుగుబాటు చేయకుండా ఆలోచించండి ఒకసారి. చక్కగా పర్ఫెక్ట్గా ఒప్పుకుందండి. దేవుడే దగ్గరుండి ఒప్పిస్తున్నారు. ఏం దేవుడండి బాబు. అసలు అక్కడ సందర్భం ఏముందండి? ఆవిడ బావి దగ్గరికి వచ్చింది, నీళ్లు కోసం వచ్చింది, ఈయన అసలు ఏమీ మాట్లాడలేదు. వచ్చిన ఆవిడతో ఈయనే పలకరిస్తున్నారు, యేసయ్య అమ్మా అని పిలిచారు. పిలిచి పాపాలు ఒప్పిస్తున్నారండి. ఎందుకో తెలుసా? మనం అంటే ప్రేమ, మనం అంటే పిచ్చి, మనం అంటే ఏమని చెప్పమంటారండి. మనం నశించిపోతే ఆయన తట్టుకోలేరు, మనం శాపగ్రస్తులుగా ఉంటే ఆయన భరించలేరు, మనం పనికి మాలిన వారుగా ఉంటే ఆయన తట్టుకోలేరు, నిత్య నరకానికి వెళ్తుంటే ఆయన భరించలేరు. పిలిచి మరి అమ్మ ఇట్రా ఆ మాట ఈ మాట చివరికి ఏంటి ఉద్దేశం? ఏంటి ఆయన ఉద్దేశం? ఆవిడితో ఒప్పించాలి. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు అవన్నీ మొదలుపెట్టారు చెప్పండి? నీళ్ళు అడగటం అవన్నీ ఉద్దేశం కాదు. అది మామూలుగా మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆవిడని రక్షించాలి, ఆవిడ్ని పాపం నుంచి రక్షించాలి, ఆవిడ్ని శాపం నుంచి రక్షించాలి, ఆవిడికి మంచి రోజు ఇవ్వాలి, ఆవిడ్ని దీవించాలి, ఆవిడ్ని ఆశీర్వదించాలి. పరలోకపు తండ్రి మనసు ఇలాగే ఉంటది, పరలోకపు దేవుని యొక్క పద్ధతి ఇలాగే ఉంటది. ఏ విధంగా చేతనైనా మనల్ని పాపాలు ఒప్పించి మనకి విడుదలిచ్చి మనకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటారు మన బంగారు తండ్రి. ఆలోచించండి, దేవుడే దగ్గరుండి అమ్మా అసలు మంచినీళ్ళకి లేకపోతే జీవజల ఊటకి ఈవిడికి ఇవ్వచ్చు కదండి, పెనిమిటి ఎందుకు? మీకు అర్థం చేసుకోండి, ఇక్కడే ఒక మర్మం, ప్రేమతో కూడిన మర్మం. లేదంటే ప్రేమతో ఆయన చేసే పని ఏంటంటే ఆవిడి చేత పాపాలు ఒప్పించాలి, ఆవిడి క్యారెక్టర్ని ఆవిడ నోటితో ఒప్పుకునేటట్లు చేశారు. ఇది కొత్తగా ఇక్కడే ఉందా? వెళ్ళిపోదాం. యాకోబు ఆ రాత్రి పెనుగులాడుతున్నప్పుడు సేమ్ ఇదే దేవుడు ఒక్కరే, ఇదే దేవుడు. యాకోబు నీ పేరు చెప్పు. యాకోబు పేరు దేవుడు తెలీదా? ఒప్పించాలి. మోసగాడిని నేను అనేది యాకోబు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాతే ఆశీర్వదించాలి. మనతో దేవుడు ఒప్పిస్తానికి ఇష్టపడతారు. ఆదామా ఏం చేశావు చెప్పరా బాబు, నిన్ను విడిపిస్తానరా, నీ పాపాన్ని నోటితో ఒప్పుకో. దేవుడు ఆదాము దగ్గర నుంచి, మొట్టమొదటి వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా చేసేది ఒక్కటే, పాపాన్ని ఒప్పిస్తానికి దేవుడు ఇష్టపడతారు, పాపాన్ని ఒప్పిస్తానికి దేవుడు ప్రయాసపడతారు. ఆదాము చూసినా కయ్యూని అడుగుతున్నారు, నీ తమ్ముడు ఎక్కడా? ఒప్పుకోరా, చంపేశానని.
ఆదామును చూసినా, అవ్వను చూసినా, కయ్యూన్ని చూసినా మీరు ఆలోచించండి ఒకసారి. దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క మంచి పద్ధతి ఏంటంటే మనల్ని పాపం ఒప్పిస్తానికి ఇష్టపడతారు, ఒప్పుకోమని ప్రేరేపిస్తారు, ఒప్పుకోమని మన కోసం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈవిడికి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తున్నారు, లేకపోతే ఒక రూట్ క్లియర్ చేస్తున్నారు, లేదంటే ఈవిడికి ఒక ఎలాగోలా ఈ రోజు ఈవిడితో పాపం ఒప్పించి ఈవిడికి విడుదల ఇప్పించి ఈవిడికి ఆశీర్వాదం ఇవ్వాలి అని పరలోకపు తండ్రి ఆశ. అది అనుకున్నారు, అనుకున్నట్టే జరిగింది. ఒక ఆడది ఒప్పుకోవటం అంటే చిన్న విషయం కాదు, మగోడు కాదు, ఆడది. ఒక ఆడది ఏ పాపం అయినా వేరు, వ్యభిచార పాపం ఒప్పుకోవటం ఇంకా కష్టం ఆడవాళ్ళకి. ఆలోచించండి ఒకసారి, ఆడవాళ్ళారా వినండి, ఎంత కష్టం. ఒక మగ వ్యక్తి దగ్గర ఆడది, ఒక ఆడావిడైన సమరయ స్త్రీ ఆడ వ్యక్తి ఒప్పుకుంటుంది, నేను వ్యభిచారిని, తన మాటలతో ఒప్పేసుకుంటుంది. ఎంత గొప్ప విషయం. మహాన్ని పక్కన పెట్టింది, అన్ని పక్కన పెట్టేసింది. యథార్థంగా నేను వ్యభిచారిని, నేను 5 పెనిమిట్లు ఉన్నారు నాకు, ఇప్పుడు ఉన్నవాడు నా వాడు కాదు, పరాయి మొగుడు, పరాయి వ్యక్తి, పరాయి మగవాడు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటుందండి, ఎంత చక్కగా ఒప్పుకుందండి సమరయ స్త్రీ. వెనకలేదు, సొనకలేదు, ఓవర్ యాక్షన్ చేయలేదు, ఎవరి మీద పెట్టలేదు, సాకులు పెట్టలేదు, సాతాను మీద పెట్టలేదు, మనుషుల మీద పెట్టలేదు. మా అమ్మ నన్ను వదిలేసిందనో, మా ఆయన నన్ను వదిలేసాడు, లేకపోతే నా చుట్టాలు వాళ్ళు ఏం చెప్పట్లా. చక్కగా స్పష్టంగా మీరు చెప్పింది కరెక్ట్, మొత్తం నేను ఒప్పుకుంటున్నాను, నేను వ్యభిచారిని, నేను చెడిపోయిన దాన్ని. ఎంత బాగా ఒప్పుకుంటుందండి సమరయ స్త్రీ. ఇంకా గొప్ప విషయం మీకు తెలియదు ఏముంది, పాపమును గూర్చు నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన ఏం చేస్తారు? పాపమును ఒప్పిస్తారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి లోకమును ఒప్పిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని పనేంటి? రే నశించిపోతున్నారా, ఒప్పుకోరా, నీకు దండం పెడతారా, రే బాబు కదా, నా బంగారం కదా, నా బంగారు తల్లి కదా, ఒప్పుకోమ్మా. లోపల నుండి మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపములు ఒప్పుకో అని ప్రేరేపిస్తూ ఉంటారు. అది నీదనుకుంటున్నావేమో ఆలోచన, నీకు అంత సీన్ ఉండదు. పాపం చేసినోడు ఒప్పుకుంటేనే సీన్ ఉండదు. దేవుడు ఒప్పించాలి, దేవుడు ప్రేరేపించాలి, దేవుడు కార్యం చేయాలి, దేవుడు కలగజేసుకోవాలి. ఎంత మంచి దేవుడు అండి. యారా, నా కళ్ళ ముందే, పరిశుద్ధ దేవుడినైనా నా కళ్ళ ముందే పాపం చేస్తావరా నువ్వు? ఏమే తల్లి, పాపం చేస్తావా? నిన్ను వదిలేస్తాను చూడు, నువ్వు భ్రష్టుత్వం అయిపోవాలి, భ్రష్టురాలు అయిపోవాలని అనుకోవచ్చండి. దావీదు పాపం చేసి అలా ఉండిపోయాడు, ఒప్పుకోవట్లేదు. దేవుడైన యెహోవా నాతాన్ను పంపించారంట. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు. దేవుడే నాతాన్ని పంపించారంట దావీదు దగ్గరికి పాపాన్ని ఒప్పిస్తానికి. ఆదికాండం నుంచి, ఆదాము దగ్గర నుంచి దేవుని యొక్క పని ఏంటంటే, మనిషి పాపంలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు, మనిషి పాపిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు, పాపం ద్వారా వచ్చే శాపాలు అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి, తండ్రి కాబట్టి, పరలోకపు తండ్రి కాబట్టి, మనల్ని ప్రేమతో సృష్టించుకున్నారు కాబట్టి మన చేత పాపాలు ఒప్పించి మనకి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు పాపం ఒప్పుకుంది, పాపం ఒప్పుకుంటే ఎన్ని నష్టం. ఇప్పుడు వచ్చిన లాభం ఏంటి? సమరయ స్త్రీకి అద్భుతమైన 3 ప్రయోజనాలు దేవుని సహాయం చేత మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సమరయ స్త్రీ పాపాన్ని ఒప్పుకోవటం వల్ల 3 ప్రయోజనాలు మీ ముందు పెడతాను, చూద్దాం. ఫస్ట్ ప్రయోజనం, ఒకవేళ సమరయ స్త్రీలాగా నువ్వు కూడా యథార్థంగా ఎవరి మీద వేయకుండా దేవుని పాదాల దగ్గర పాపాన్ని ఒప్పుకోగలిగితే నీకు కలిగే ఫస్ట్ ప్రయోజనం, ఈరోజు ఫస్ట్ ప్రయోజనం ఏంటో తెలుసా? 25-26 వచనాలు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసయ్య, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తర్వాత అనేక వందల వేల లక్షల మందిని కలుసుకున్నారు ఆయన, మనుషుల్ని. కానీ ఎవరికి తనను తాను బయలుపరుచుకున్నారో తెలుసా? ఎవరికి నేనే మెస్సయ్యని అని చెప్పుకున్నారో తెలుసా? పాపం ఒప్పుకున్న వ్యక్తి కండి. ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుకున్నారు. కుష్ఠరోగులు, చాంద్ర రోగులు, బలహీనపరిచే వాళ్ళు, దెయ్యాలు,
పట్టిన వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎంతోమంది 3.5 సంవత్సరాల సేవలో ఎంతోమంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. స్వస్థతలు పొందుకున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టించుకున్నారు, రోగాలు పోగొట్టుకున్నారు, వ్యాధులు పోగొట్టుకున్నారు. అబ్బో ఎన్నో 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 జరిగినాయండి ఆయన చేసిన కార్యాలు. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చూస్తే భూమి సరిపోదంట ఆయన చేసిన కార్యాలు గ్రంథాల్లో రాస్తే కనుక. అంతమంది వచ్చారు, అన్ని కార్యాలు చేశారు. కానీ ఎవరికి ఆయన నేనే మెస్సయ్యను, నేనే లోక రక్షకుణ్ణి, నేనే ఈ ప్రపంచానికి విడుదలవటానికి వచ్చాను అని ఎవరికి బయలుపరుచుకున్నారో తెలుసా? పాపాన్ని ఒప్పుకున్న సమరయ స్త్రీకి బయలుపరుచుకున్నారండి. 17, 18, 19 వచనాల్లో పాపం ఒప్పుకుంది. 25, 26 వచనాల కల్లా చెప్పేశారు నేనే అని. ముందు చెప్పలేదు సుమా, చూసుకోండి. 4వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో పాపాన్ని ఒప్పుకుంది. 25, 26 పాపాన్ని ఒప్పుకున్న తర్వాత 25, 26 వచనాల్లో అమ్మా నేనే సర్వ సృష్టికర్త నేనే అని బయలుపరుచుకుంటున్నారండి. ఒక వ్యభిచారితో, ఒక వ్యభిచారి దగ్గర పాపాన్ని, వ్యభిచారి చేత పాపాన్ని ఒప్పించి ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకుంది కాబట్టి, వంకలు పెట్టలేదు కాబట్టి, ఆదాములాగా కయ్యూనులాగా ఓవరాక్షన్ చేయకుండా యథార్థంగా ఒప్పుకుంది కాబట్టి గిఫ్ట్గా ఏమిచ్చారు తెలుసా? అది నేనే నీకు బయలుపరుస్తున్నా, నీకు నేను నా ప్రత్యక్షతను చూపిస్తున్నాను. బా, ఎవరైతే భూమి మీద ఇప్పుడు పాపాలు యథార్థంగా గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఒప్పుకుంటారో వాళ్ళకి దేవుడు ఆయన్ని ఆయన బయలుపరుచుకుంటారు, ఆయన్ను ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు. అప్పుడు ఉంటదండి ఆత్మీయ జీవితం సూపర్ ఫాస్ట్, గుర్రం కంటే ఎక్కువ ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జీవితంలో ప్రత్యక్షతలు లేవు? ఎందుకు దేవుడితో కనెక్షన్ లేదు? ఎందుకు దేవుణ్ణి అనుభవించలేకపోతున్నారు? ఎందుకు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేకపోతున్నారంటే దేవునికి వాళ్ళకి కనెక్షన్ లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి బయలుపరుచుకోవట్లేదు, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరచుకోవట్లేదు. ఎవరైతే కన్నీటితో, ఎవరైతే యథార్థంగా, ఎవరైతే తగ్గించుకొని నేనే పాపం చేశాను ప్రభు, నేనే ఒళ్ళు కొవ్వెక్కి బరి తెగించాను, ఆడదాన్నై ఉండి అయ్యా 10 మందితో పాపం చేశానని ఎవరైతే యథార్థంగా వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళకి దేవుడు ఇంకా ప్రత్యక్షత, లేదంటే వాళ్ళకి దేవుడు బయలుపరుచుకుంటారు. అమ్మా నేను నీ జీవితంలో రక్షకుడుగా ఉంటా. బాబా ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఉంటుందండి ఆత్మీయ జీవితం పరిగెత్తిద్దంతే. ఈరోజు ప్రత్యక్షతలు లేవు, ఈరోజు ఆ దేవుని చేత ఆ నడిపింపు లేదు, ఆ అనుభవం లేదు. ఎందుకో దాచేసుకుంటున్నారు పాపాలని, రహస్య పాపాలు రహస్యంగానే ఉంచుకుంటున్నారు. దాచుకోండి, మీ ఇష్టం, మీ కర్మనెవడు బాగు చేస్తాడు. మీ బ్రతుకులు ఎప్పటికీ మారవు, మీ ఆత్మీయ జీవితాలు పెరగవు. మీరు పరలోకం చచ్చిన రారు, పరలోకం చచ్చిన వాళ్ళు గ్యారంటీ. ప్రత్యక్షతలు లేవు, అనుభవాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు పెదాలతో పాడుతున్నారు? ఎందుకు అనుభవించలేకపోతున్నారు దేవుణ్ణి? ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు దేవునిలో ఉన్న జీవాన్ని? ఎందుకు దేవుని శక్తిని ఈరోజు క్రైస్తవులు పొందుకోలేకపోతున్నారంటే ఒకే ఒక్క కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను. వాళ్ళ పాపాలు అడ్డుగా ఉన్నాయి. వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా దాచుకుంటున్నారు. అహం చేతో, గర్వం చేతో, ఏదో ఒక కారణం చేత వాళ్ళు పాపాలు లోపలే పెట్టుకున్నారు. ఒప్పుకోవట్లేదు, కక్కట్లేదు, విడిచిపెట్టట్లేదు. కాబట్టే దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయినాయి. దేవుని యొక్క దర్శనం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని శక్తి అనుభవించడం లేదు. చర్చిలకు వెళ్తారు, వస్తారు, ఆదివారం వెళ్తారు, వస్తారు, ఏముండదు. ఆరాధన చేసినా ఏముండదు, స్తుతించినా ఏముండదు. ఎందుకు తెలుసా? దేవుడు వాళ్ళకి బయలుపరుచుకోవట్లేదు, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకోవట్లేదు. ఎవరైతే దేవుని పాదాల దగ్గర యథార్థంగా పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళకి దేవుడిగా ప్రత్యక్షం అవుతారు, తండ్రిగా ప్రత్యక్షం అవుతారు, రక్షకుడుగా కనపరుచుకుంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా అనేక రకాలుగా పరిస్థితిని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అద్భుతంగా ఉంటది. ఇంకా ఆ రోజు నుంచి ఆత్మీయ జీవితం అమోఘంగా ఉంటది, మామూలుగా ఉండదు. అద్భుతాలే ఇంకా రోజు. ఫస్ట్ది ఏంటి ప్రయోజనం? ఎవరైతే సమరయ స్త్రీలాగా యథార్థంగా ఒప్పుకుంటారో, సాకులు పెట్టకుండా, వంకులు పెట్టకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టకుండా, పరిస్థితుల మీద పెట్టకుండా, సాతాను మీద పెట్టకుండా, అవును ప్రభువా నేను వ్యభిచారి, నేను చెడిపోయిందా, నేను పాడైపోయిందానని ఎవరైతే సమరయ స్త్రీలాగా యథార్థంగా ఉంటారో, దేవుడు సమరయ స్త్రీకి ఎలాగైతే కనపరుచుకున్నారో, సమరయ స్త్రీకి ఎలాగైతే ప్రత్యక్షత చూపించారో,
సమరయ స్త్రీకి ఎలాగైతే ఆయన చూపించుకున్నారో మహిమ గల దేవుడు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి చూపించుకుంటారు. వాళ్ళకి నేనే రక్షకుణ్ణి, నీ జీవితంలో నేనే తండ్రిని, నేనే నీకు పోషకుణ్ణి, నేనే నీకు సర్వస్వం అని చూపించుకొని ప్రత్యక్షతలు ఇస్తారు. ఆకాశం అంతే ఎదిగిపోవచ్చు ఆత్మీయ జీవితం. పాపం చేసిన తర్వాత సౌలు తన ప్రత్యక్షతలు కోల్పోయాడు. పాపం చేసిన తర్వాత సౌలు తన ప్రత్యక్షతలు, పాత నిబంధన సౌలు, మొదటి రాజైన ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు తన ప్రత్యక్షతలు, తన దర్శనాలన్నీ కోల్పోయాడు. కాబట్టి పాపం దర్శనాలు లేకుండా, ప్రత్యక్షతలు లేకుండా, దేవుణ్ణి అనుభవించకుండా, దేవుని శక్తిని పొందుకోకుండా నిర్జీవ స్థితిలో ఉంచేస్తుంది మన పాపం. ఈ సమరయ స్త్రీ తన పాపాన్ని ఒప్పుకోవటం వల్ల ప్రత్యక్షతలు సంపాదించుకుంది. నువ్వు కూడా ఈ రోజు నుంచి నీ పాపాలు ఒప్పుకుంటే దివారాత్రులు దేవుని యొక్క ప్రత్యక్షతలు అనుభవించగలవు, దేవుని శక్తిని అనుభవించగలవు, దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడగలవు. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం చూద్దాం. ఈ సమరయ స్త్రీ తన పాపాన్ని ఒప్పుకోవటం వల్ల కలిగిన రెండవ ప్రయోజనం. పాపాన్ని ఒప్పుకోవటం వల్ల కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే భయం పోయి ధైర్యం వచ్చేస్తుంది హృదయంలో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భయం 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 భయం, ఉన్నోళ్ళని, లేనోళ్ళని, మగోళ్ళని, ఆడోళ్ళని, కోటిసోళ్ళని, పేదోళ్ళని పట్టి పీడించేది ఏదైనా ఉందంటే ఒక రకమైన భయం. అది ఏ కారణం చేత భయంగా ఉందండి, ఏంటో తెగ భయం వచ్చేస్తుందండి, భయం వేస్తుందండి, ఏంటో అర్థం కావట్లేదు, హృదయంలో ఏదో ఒక భయం ఉంటుందండి ఎప్పుడు అనేవాళ్ళు చాలామంది నాకు తెలుసు, చాలామంది నేను విన్నాను. ఎప్పుడైతే ఈవిడ భయంతో మధ్యాహ్నం పూట వచ్చింది నీళ్లు పట్టుకుంటా, సామాన్యంగా మధ్యాహ్నం 12 గంటలైంది. అది మధ్యాహ్నం 12 ఎవరు బావి దగ్గరికి నీళ్లు పట్టుకుంటానికి వెళ్ళరు, పొద్దునో సాయంకాలం వెళ్తారు ఎవరైనా. కానీ ఈవిడ పాపం ఏం చేసింది, భయాన్ని తీసుకొచ్చి పెట్టింది హృదయంలో. నన్ను ఏమైనా అనుకుంటారేమో, నా గురించి అందరు తెలిసిపోద్దేమో, నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో, ఇంకా ఏదైనప్పటికీ ఈవిడ భయపడుతూ జీవిస్తుంది, భయపడుతూ బ్రతుకుతుంది, భయపడుతూ మధ్యాహ్నం ఒంటరిగా వచ్చింది ఎవరు లేని సమయంలో. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, ఆదాం పాపం చేయకముందు ప్రతి చల్లపూట దేవుడు భూమి మీదకి పరలోకం నుంచి ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఆదాం అంటే డాడీ, ప్రభువా, నాన్న అంటూ వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత ఆదామా అంటే ఎక్కడున్నాడు, చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు, భయపడుతున్నాడు ఫస్ట్ టైం లైఫ్లో. ఆదాంకి అంతకుముందు వరకు భయం లేదు, ఎప్పుడైతే పాపం చేశాడో భయం మొదలైంది. నువ్వు నేను ఎప్పుడైతే పాపం చేస్తామో మన జీవితాల్లో భయం మొదలవుద్ది. ఆ భయం పరిపూర్ణంగా పోవాలి, భయం నాలోంచి వెళ్ళిపోవాలి, భయం అనే స్వభావం నాలో ఇంకా ఉండకూడదు అంటే ఒకే ఒక చిట్కా, ఒకే ఒక మార్గం, ఒకే ఒక పని, నీ పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా వేరేదేం లేదు. నీ పాపాల ద్వారా భయాన్ని తెచ్చుకొని పెట్టుకున్నావు, నీ పాపాల ద్వారా సాతాను నీలో భయం పెట్టేశాడు. అది పోవాలి అంటే నువ్వు యథార్థంగా పాపాలు ఒప్పుకోవాలి. దివారాత్రులు నువ్వు పాపాలు ఒప్పుకోగలిగితే భయం పోయి ధైర్యం వచ్చేస్తుంది. ఈవిడ చూడండి, మధ్యాహ్నం పూట వెళ్తానికి భయపడే ఈ వ్యక్తి మంచినీళ్లు పట్టుకుంటానికి వెళ్తుంది, అయినా భయపడిపోయి ఈ వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా, ఊరిలోకి వెళ్ళిపోయిందంట. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ధైర్యం వచ్చేసింది. అప్పుడు దాకా భయంగా ఉండే వ్యక్తి, అప్పుడు దాకా పిరిగ్గా ఉండే వ్యక్తి, అప్పుడు దాకా ఎవరు చూస్తారేమో అని భయపడుతూ బతికే వ్యక్తి వెంటనే పాపాన్ని ఒప్పుకోగానే హృదయంలో భయం పోయి హృదయంలోకి దేవుని యొక్క శక్తి, ధైర్యం వచ్చేసింది. వెంటనే ఊరిలోకి వెళ్ళిపోతుందంట. ఊరిలోకి వెళ్ళిపోయి అందరికీ తెలుసా, నేను రక్షకుడిని తెలుసుకున్నా, నేను మెస్సీని కనుగొన్నాను, నేను మెస్సీని చూశాను, మీరు కూడా రండి అని ధైర్యంగా, బలంగా, గట్టిగా చెప్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని కలిగిన ప్రజలు, రక్షకుని కలిగిన ప్రజలు, క్రైస్తవులు, దేవుని రక్తం చేత కొనబడిన క్రైస్తవులు నలుగురికి ఎందుకు చెప్పలేకపోతున్నారండి దేవుని గురించి? బల్లారాధన తీసుకునేటప్పుడు మీ పాస్టర్లు చెప్పలేదా, నేర్పించలేదా? ఆయన వచ్చే వరకు మరణాన్ని ప్రచురించాలి, ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. ఎందుకు నోర్లు మూయబడ్డాయి? భయం. భయం ఎప్పుడు మళ్ళీ నోర్లు తెరవబడతాయి? పాపాలు ఒప్పుకున్న తర్వాత, పాప క్షమాపణ పొందుకుంటే భయం పోయి హృదయంలో ధైర్యం వచ్చేస్తుంది దేవుని దయ వల్ల. అప్పుడు వద్దంటే కనబడ్డ వాళ్ళకి, చుట్టాలకి,
ఫ్రెండ్స్కి, బస్సులో వాళ్ళకి, ట్రైన్లో వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళకి, ఎంతమందికైనా చెప్పడానికి రెడీ అయిపోతారు. దేనివల్ల? భయం పోవటం వల్ల, ధైర్యం రావటం వల్ల. ఈ సమరయ స్త్రీ అప్పటి వరకు భయపడే మనిషి, అప్పటి వరకు భయంతో ఉన్న మనిషి, అప్పటి వరకు భయం చేత ఏలబడుతున్న మనిషి ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకుందో, ఎప్పుడైతే పాపాన్ని బయట పెట్టిందో, యథార్థంగా భయం పోయింది, లోపలున్న ధైర్యం వచ్చేసింది దేవుని సహాయం చేత. ఎందుకంటే పాపాన్ని ఒప్పించేది దేవుడు కాబట్టి భయం అనే స్వభావాన్ని నుంచి విడుదలిచ్చేసి ధైర్యం అనే స్వభావం కొత్తగా దేవుడు ప్రవేశపెడతారు మనుషుల్లో. వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. నా దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త, రక్షకుడు, యేసయ్య రక్షకుడు. యేసయ్య కోసం ఏదైనా చేస్తాను, యేసయ్య కోసం ప్రాణాలు ఇచ్చిపడి ఇస్తే నాకు ఎవరు ఎక్కర్లేదే హవా. అప్పుడు దాకా భయపడేవాళ్ళు, అప్పుడు దాకా సిగ్గుపడేవాళ్ళు, అప్పుడు దాకా బాబోయ్ ఇలా తెలిస్తే చంపేస్తారేమో అనుకునే రహస్య క్రైస్తవులు కూడా ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళల్లో ఒక అద్భుతమైన ధైర్యం వచ్చేస్తుంది. వాళ్ళు సమరయ స్త్రీలాగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోగలరు, చుట్టాలకు చెప్పగలరు, ఎవరికైనా చెప్పగలరు, ఏదైనా చేయగలరు. భయం నిన్ను వెంటాడుతుందా? భయం దేవుడు పని చేయనివ్వకుండా చేస్తుందా? భయం నీ దేవుణ్ణి, నీ తండ్రిని ప్రపంచానికి పరిచయం చేయనివ్వకుండా చేస్తుందా? ఒప్పుకో, ఎక్కడో తేడా జరుగుతుంది, ఎక్కడో పాపాలు అడ్డుగా ఉన్నాయి నీకు, నీ దేవునికి. ఆ పాపాలు దేవుని పాదాల దగ్గర ఒప్పుకో. దేవుని చేత భయం పోగొట్టుకొని ధైర్యాన్ని తెచ్చుకొని ప్రజలకి ధైర్యంగా చెప్పడం నేర్చుకో. సూపర్ ఉంటుంది లైఫ్. రెండవ ప్రయోజనం, భయం పోయి ధైర్యం వస్తుంది. మూడవ ప్రయోజనం చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన ప్రయోజనం, నన్ను చాలా సంతోషపెట్టిన, నాకు చాలా నచ్చిన పాయింట్. నిష్ప్రయోజనంగా ఉన్నవారు ప్రయోజకులుగా మారిపోతారు దేవుని కృప వల్ల. పనికి మారిన వాళ్ళు పనికొచ్చే వాళ్ళుగా మారిపోతారు పాపాలు ఒప్పుకోవటం వల్ల. ఈ సమరయ స్త్రీ పాపం ఒప్పుకోక ముందు జీవితాన్ని నాశనం చేసే వ్యక్తిగా కనబడుతుంది, పనికి మారిన జీవితంగా కనబడుతుంది, నిష్ప్రయోజకురాలుగా కనబడుతుంది. ఎన్నిసార్లు ఏడ్చిందో, చీనా బతుకులా అయిపోయింది ఏంటి, ఎప్పుడు చూసినా పరాయి మగవాళ్ళని, పరాయి మొగుల్ని పాడు చేస్తున్న యదవ జీవితం అని ఒకవేళ ఏడ్చుండొచ్చు. కానీ ఆ రోజు మాత్రం దేవుడు తనని ప్రయోజకురాలుగా మార్చేశారు కృప ద్వారా. ఆ రోజు మాత్రం సమరయ స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా మార్చేశారు దేవుని కృప ద్వారా. ఆ రోజు నుంచి తను ప్రయోజకురాలు. ముందు రోజు వరకు నిష్ప్రయోజకురాలు, ముందు రోజు వరకు జీవితాన్ని నాశనం చేసే ఒక చెడిపోయిన వ్యక్తి, ముందు రోజు వరకు కుటుంబాల్ని కూల్చే ఒక పనికి మాలింది, ముందు రోజు వరకు అనేక మంది కన్నీరుకి కారణమైన కసాయిది. కానీ ఆ రోజు పాపాలు ఒప్పుకున్న తర్వాత, పాప క్షమాపణ జరిగిన తర్వాత, లేదా పాపాన్ని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత ఎలా మారిపోయింది, లేదా ఎలా దేవుడు మార్చేశారు యేసయ్య? ప్రయోజకురాలుగా, గొప్ప వ్యక్తిగా, ప్రజలకి ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు మార్చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవులు నిష్ప్రయోజకులుగా ఉన్నారు, పనికి మాలిన వాళ్ళుగా ఉన్నారు, ఎవరికి ఉపయోగపడిన వారుగా ఉన్నారు. దేవుని పిల్లలు అలా ఎలా ఉంటారండి? నాకు అర్థం కాదు. జీవంగల దేవుని పిల్లలు, ప్రపంచాలను తన మహత్తు గల మాటతో కలగజేసిన తండ్రి వారసులు అలా ఎలా ఉంటారు? నిష్ప్రయోజకంగా, పనికి మాలిన వారుగా ఎలా ఉంటారు? ఎక్కడో తేడా జరుగుతుంది. అదేంటంటే పాపాలు ఒప్పుకోకపోవటం వల్ల. పాప క్షమాపణ లేదు కాబట్టే ఈరోజు క్రైస్తవులు అనేక మంది అర్థం పర్థం లేని జీవితాలతో నిష్ప్రయోజనంగా ఉన్నారు. ఎప్పుడైతే సమరయ స్త్రీలాగా ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళని ప్రయోజకులుగా మార్చేస్తారు. యోహాను సువార్త 39:4-39, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరు? చెప్పిన మాటను బట్టి. ఇంకొకటి, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే కన్నీటితో గుండెలు బాదుకుంటూ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళ మాటకి శక్తినిచ్చేస్తారు దేవుడు. వాళ్ళ మాటలో పవర్ ఉంటది. వాళ్ళ నోటి ద్వారా దేవుడే మాట్లాడతారు. వాళ్ళ నోటికి పవర్ ఇస్తారు, వాళ్ళ మాటకి పవర్ ఇస్తారు. మూడోది ఏంటి? పాప క్షమాపణ పొందుకున్న వాళ్ళ మాటకి శక్తి వస్తుంది. పాపాలు ఒప్పుకున్న వ్యక్తుల యొక్క నోటికి మాటకి శక్తి వస్తుంది. ఈవిడ మాటలో వాళ్ళని ఎలా కదిలించినాయండి. మామూలుగా ఆలోచించండి. జనరల్గా ఈవిడ వ్యభిచారి, ఊళ్ళో ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. వ్యభిచారులకు విలువ ఉండదు.
ఈవిడెళ్ళి చెప్పినప్పుడు పనికి మాలిందానా, జీవితాల్ని కొంపల్ని కూల్చేదానా, నీ మాట ఎవడు పట్టించుకుంటాడు, పోవే పనికి మాలిందని అనాలి. అవునా కదా? భయపడుతూ వచ్చిందంటే ఆ ఊళ్ళో బ్యాడ్ ఇమేజ్ ఉన్నట్టేగా ఆవిడికి. అయినప్పటికీ ఆ రోజు వేరు, మిగతా రోజులు వేరు. మిగతా రోజులు ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకొని దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడు బయలుదేరిందో ఆవిడి మాటలో శక్తి ఇచ్చేశారు దేవుడు. జీవాధిపతి అయిన దేవుడు ఆవిడి మాటలో పవర్ని పెట్టేశారు, ఆవిడి నోటికి పవర్ పెట్టేశారంతే. ఆలోచించండి, తపన పరిస్థితుల్లో చెప్తున్నా. మరి నా మాటకి చూడండి ఎంత పవర్ ఉందో. నేను ఎవరిని? విగ్రహారాధకుడిని. మా వంశం అంతా విగ్రహారాధన వంశం. మా నాన్న గుడి కట్టాడు, విగ్రహారాధన గుడి. మరి శాపగ్రస్తమైన వంశంలోంచి వచ్చిన నేను ఈరోజు నా నోటికి నా మాటకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం దేవుని కృప ద్వారా నేను పాపక్షమాపణ పొందుకున్నాను కాబట్టి, పాపాలు ఒప్పుకున్నాను కాబట్టి ఒకప్పుడు లేని విలువ నా మాటకి వచ్చేసింది, ఒకప్పుడు లేని శక్తి నా మాటకు వచ్చింది. కేవలం పాపాలు ఒప్పుకోవటం వల్ల. మూడవ ప్రయోజనం ఏంటి? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, యథార్థంగా ఒప్పుకుంటారో, దివారాత్రులు ఒప్పుకుంటారో, కన్నీటితో ఒప్పుకుంటారో, దుఃఖంతో ఒప్పుకుంటారో, వాళ్ళ మాటకి వాళ్ళ నోటికి శక్తి ఇచ్చేస్తారు దేవుడు. మూడవ ప్రయోజనం. నాలుగవ ప్రయోజనం, నిష్ప్రయోజకుల్ని పాపక్షమాపణ తర్వాత ప్రయోజకులుగా మార్చేస్తారు. ఈవిడ అంతకుముందు ఎవరికి పనికిరాని జీవితం, అందరి జీవితాలు నాశనం చేసిన జీవితం, అందరి జీవితాల్లో నిప్పులు పోసింది, కుటుంబాల్లో నిప్పులు పోసింది, కాపురాల్లో నిప్పులు పోసిన వ్యక్తి, కానీ ఇప్పుడు రక్షకుణ్ణి పరిచయం చేసే గొప్ప ప్రయోజకురాలుగా మార్చేశారు. మెస్సయ్యను పరిచయం చేసే గొప్ప వ్యక్తిగా మార్చేశారు. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా, ప్రజలు శభాష్ అనే వ్యక్తిగా, ప్రజలు మెచ్చుకునే వ్యక్తిగా. కొంతకాలం తర్వాత, అమ్మా సమరయ స్త్రీ, నిన్ను మర్చిపోలేనమ్మా, నువ్వు ఆ రోజు రక్షకుని పరిచయం చేసావు, ఆ రోజు మెస్సయ్యను చూపించావు, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను. నిష్ప్రయోజకులు పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రయోజకులుగా మారిపోతారు. మన మినిస్ట్రీలో పాపాలు ఒప్పుకున్న తర్వాత ఎంతమంది మాటకు శక్తి వచ్చిందో నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఎంతమంది నిష్ప్రయోజకులు ప్రయోజకులుగా మారిపోయారో నాకు తెలుసు, వాళ్ళు వింటున్న వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు వాళ్ళ జీవితం నిష్ప్రయోజనం, ఒకప్పుడు వాళ్ళ జీవితం పనికిమాలిన జీవితం, ఒకప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళకే ఉపయోగం లేకుండా చచ్చిపోతే బాగుండు, సూసైడ్ చేసుకుంటే బాగుండు అని అనుకునేవారు ఈరోజు 10 మందికి ఉపయోగపడే రీతిగా, 10 మంది మెచ్చుకునే రీతిగా, 10 మంది శభాష్ అనే రీతిగా దేవుడు మార్చేశారు. నా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందునుగాక. ఆమేన్. 4 ప్రయోజనాలు సమరయ స్త్రీ పాపాలు ఒప్పుకోవటం వల్ల. సమరయ స్త్రీలాగా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఫస్ట్ది, దేవుడు తనని తాను బయలుపరుచుకుంటారు, ప్రత్యక్షతలు ఇస్తారు, దేవుని శక్తి అనుభవించేలాగా కృప చూపిస్తారు. అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యాలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో. రెండవది, భయం అనేది పోయి శాశ్వతంగా ధైర్యం వచ్చేస్తుంది. శాశ్వతంగా భయం అనే స్వభావం పోయి, లేదా దేవుడు వాళ్ళల్లో పాపాలు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళల్లో భయాన్ని తీసేసి ధైర్యం అనే స్వభావాన్ని పెట్టేస్తారు దేవుడు, మహిమగల దేవుడు. మూడోది, వాళ్ళ మాటకి శక్తి వస్తుంది, వాళ్ళ నోటికి పవర్ వస్తుంది. నాలుగవది, నిష్ప్రయోజకులుగా ఉన్నవాళ్ళు పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రయోజకులుగా మారిపోతారు. ఎంతకాలం అనిపించుకుంటారు, ఎంతకాలం నలుగురికి ఉపయోగపడకుండా, మీకు మీరు ఉపయోగపడకుండా బ్రతుకుతారు. ఎప్పటికైనా ఒక నిర్ణయం తీసుకో, ఎప్పటికైనా ఒక తీర్మానం చేసుకో. ఈ రోజు మొదలుకొని కూర్చున్నా నుంచిన నీ పాపాలు గుర్తు చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, కన్నీరు గారుస్తూ, ఉపవాసం ఉండి నీ పాపాలు ఒప్పుకుంటే ఈ 4 నీకు కూడా జరుగుతాయి. నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదంగా మారిపోద్ది యేసయ్య నామములో. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు.
మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.